ప్రతిరోజు మనలో వందలాది ఆలోచనలు వస్తాయి. కొన్ని మనకు శక్తినిస్తాయి, మరికొన్ని మన శక్తిని తీసుకుంటాయి. మనకు తెలియకుండానే మనం కొన్ని నెగిటివ్ ఆలోచనల్లో చిక్కుకుపోతుంటాము. అవి మన మనసునే కాదు, మన విశ్వానికి పంపే సంకేతాలను కలుషితం చేస్తాయి. మన ఆలోచనలు ఒక తరంగం లాంటివి. ప్రతిసారి మనం నేను చెయ్యలేను, నా జీవితంలో ఏది సరిగ్గా జరగదు అని అనుకుంటే ఆ భావన విశ్వంలోకి వెళ్ళి అదే తరంగం తిరిగి మన వైపుకు వస్తుంది. ఇది ఒక అద్దం లాంటిది. మన హృదయంలో మన భావాల ప్రతిబింబం బయట కనిపిస్తుంది. మన లోపల భయం ఉంటే బయట కూడా అడ్డంకులు కనబడతాయి. మనలో నమ్మకం ఉంటే విశ్వం దారులు తెరుస్తుంది. విశ్వం ఎప్పుడు స్పందించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మన మనసు నెగిటివ్ భావాలతో నిండిపోయి ఉంటే ఆ స్పందన మనకి చేరదు. ఇది రేడియో సిగ్నల్లా ఉంటుంది. మీ ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకపోతే సంగీతం వినిపించదు. అలాగే మన ఆలోచనలు సానుకూలంగా లేనప్పుడు విశ్వం పంపే అవకాశాలు మనకి కనిపించవు. మనసులో నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దానిని అడ్డుకోవద్దు, కానీ గుర్తించండి. చెప్పండి, ఇది నా పాత ఆలోచన, నేను దీన్ని వదులుకుంటున్నాను. తర్వాత అదే చోట ఒక మంచి ఆలోచన పెట్టండి, నేను సరిపోతున్నాను, నా జీవితంలో అన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి. ఇలా మనం ఒక్కోసారి మన ఫ్రీక్వెన్సీని ముందుకు వెళ్ళాలి. మీరు నెగిటివ్గా ఆలోచనల నుండి బయటపడినప్పుడు మీ హృదయం తేలికగా అనిపిస్తుంది. ఆ శాంతి స్థితిలో విశ్వం ఉంటేనే స్పందిస్తుంది. కొత్త అవకాశాలు, మంచి మనుషులు, శాంతి కలిగించే సంఘటనలు మీ దారిలోకి వస్తాయి. ఇది మాంత్రికం కాదు, ఇది సామ్యమైన స్పందన. మీ భావం ఏదైతే ఉందో విశ్వం అదే తిరిగి ఇస్తుంది. మనలో నెగిటివ్ ఆలోచనలు రాకపోవడం అసాధ్యం, కానీ వాటి మీద మన నియంత్రణ మన చేతిలో ఉంది. ప్రతిరోజు మీ మనసుతో చెప్పుకోండి, నేను శాంతిని ఎంచుకుంటున్నాను, నేను విశ్వంతో సమతూకంగా ఉన్నాను. ఇలా చెబితే విశ్వం కూడా చెబుతుంది, నీ కోరికలు నాకు వినిపిస్తున్నాయి అని. మన మనసు చూడగలిగిన ప్రతి దృశ్యం ఒకరోజు మన జీవితంలో నిజం అవుతుంది. దృష్టాంతం అంటే ఊహించడం, కానీ అది కల కాదు, అది మన భవిష్యత్తు రూపకల్పన. మన ఆలోచనలతో మనం మన జీవితంని ఎలా తయారు చేసుకోవాలో అదే దృష్టాంతం మనకు నేర్పుతుంది. దృష్టాంతం అంటే కేవలం చిత్రాన్ని ఊహించడం కాదు, ఆ చిత్రాన్ని భావంతో అనుభవించడం. ఉదాహరణకు, మీరు కోరుకునే జీవితం, కొత్త ఇల్లు, ఉద్యోగం లేదా ఆనందం. అది ఇప్పటికీ మీ సొంతమైందని మనసులో భావించండి. మీరు దానిని చూస్తున్నట్టుగా, వింటున్నట్టుగా, ఫీల్ అవుతున్నట్టుగా ఊహించండి. ఈ భావన విశ్వానికి ఒక స్పష్టమైన సంకేతం పంపుతుంది, ఇదే నిజం కావాలి. మన మెదడు ఊహించిన దానికి, నిజంగా జరిగిన దానికి తేడా తెలియదు. మనసు ఏదో అనుభవిస్తుందని నమ్మితే శరీరంలో ప్రతి కణం కూడా అదే భావంతో స్పందిస్తుంది. దానివల్ల మనం అదే స్థితిని ఆకర్షించడం ప్రారంభిస్తాము. దృష్టాంతం అనేది ఒక రహస్యం కాదు, మన శక్తిని సరిగ్గా దారి తీసే సాధన. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి, కళ్ళను మూసి మీరు కోరుకున్న జీవితం మీ ముందే ఉందని ఊహించండి. మీ చుట్టూ ఆ ఆనందం, ఆ విజయాన్ని అనుభవించండి. ఒక్కో ఊపిరి తీసుకునే ప్రతి క్షణంలో ఆ దృశ్యం నిజమవుతుందని విశ్వసించండి. ఆ దృష్టాంతం చేస్తూ మీ మనసులో ధన్యవాద భావనను కలిగించండి. ఇది ఇప్పటికే జరిగింది అనే నమ్మకంతో ఈ సాధన ప్రతిరోజు చేయండి. ఒకరోజు మీరు ఊహించిన దృశ్యం మీ ముందే నిలుస్తుంది. విశ్వం ఎప్పుడూ ఆలస్యం చేయదు, అది సరైన సమయానికి సరైన దారిని తెరుస్తుంది. మీరు చేయాల్సిందల్లా నమ్మకం మరియు దృష్టాంతం కొనసాగించడం. మీరు ఊహించే దానిని విశ్వం అర్థం చేసుకుంటుంది.
అది మీ హృదయం నుండి వెలువడే సంకేతాన్ని పట్టుకుంటుంది. కాబట్టి ఈ రోజు నుండి కోరుకునే జీవితం గురించి ఆందోళన చెందకండి. దాన్ని ముందే చూసినట్టుగా ఊహించండి. మనసుతో చూడండి, హృదయంతో నమ్మండి. విశ్వం మిగతా మార్గాన్ని సరిచేస్తుంది.